రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎంతో మంది యూట్యూబర్లు, సినిమా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది అమాయకులు దీనికి బానిసవుతూ వారి జీవితాలనే కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వాటిని ప్రమోట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల రచ్చలోకి ఇప్పుడు టాలీవుడ్ అగ్రనటులు కూడా వచ్చి చేరారు. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ పై సైబర్ క్రైమ్ విభాగానికి ఆన్లైన్లో న్యాయవాది ఎమ్మనేని రామారావు కంప్లైంట్ చేశారు. చైనీస్ బెట్టింగ్ యాప్ Fun88ను ప్రమోట్ చేశారని ఫిర్యాదు చేశారు. యాప్ నిర్వాహకులు ఇతరుల ఆధార్ నెంబర్లతో వారికి తెలియకుండానే తీసుకున్న ఖాతాల ద్వారా కోట్లాది రూపాయలను చైనాకు తరలించారని వివరించారు. దేశ భద్రతకే సవాల్గా మారిన Fun88 బెట్టింగ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోనే ఉందని, దాన్ని వెంటనే బ్లాక్ చేయాలని కోరారు. ఇక బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్లపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోల్లో ఇప్పటిదాకా 385 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో పాల్గొన్న వారికి నోటీసులు ఇచ్చి విచారించడానికి ముందు భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇక బల్వన్ మరణాల కేసులను రీఓపెన్ చేసి ఆయా మరణాలకు ఏ బెట్టింగ్ యాప్స్ కారణం, ఎవరెవరు ఆ యాప్లను ప్రమోట్ చేశారు అనే విషయాలను ధృవీకరించుకొని అన్నింటినీ ఆ కేసుకు జతపరచాలని సూచించినట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వేల కోట్ల రూపాయల దందా సాగుతోందని, ఇందులో ఎక్కువ శాతం వాటా చైనా కంపెనీలదేనని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్కు సంబంధించి ప్రభుత్వ అనుమతులున్న భారతీయ కంపెనీలు 28% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ చెల్లించని గేమింగ్ యాప్ సంస్థలపై ఇటీవల జీఎస్టీ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ అధికారులు కొరడా జులిపించారు. 357 వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా బెట్టింగ్ సైట్లు యాక్సెస్ కాకుండా అడ్డుకోవడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 108 అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు 133 భారతీయ బెట్టింగ్ ప్లాట్ఫామ్ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్ల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు సమాచారం అందించాలని చెప్తున్నారు పోలీసులు. అయితే ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో పాల్గొన్నారని, ఇలా వీరు చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కారణంగా ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారడం, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలపైన కంప్లైంట్స్ రావడంతో మరి దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.